చాలా రోజుల తర్వాత ఐస్ ఫ్యాక్టరీకి అయితే వచ్చాను. మీకు ఇక్కడ కనిపిస్తున్న బటన్స్ వచ్చేసరికి ఐస్ ఆపరేటింగ్ అయితే చేస్తారు. కింద ఫ్లోర్ పైన ఉన్న రబ్బర్ షీట్స్ మీద ఐస్ బ్లాక్స్ అయితే మూవ్ చేస్తారు. ఎందుకంటే డైరెక్ట్ గా మూవ్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ రబ్బర్ షీట్స్ మీద ఈజీగా మూవ్ చేస్తారు. మూవ్ చేసిన ఒక్కొక్క బ్లాక్ ని క్రషింగ్ మిషన్ లో అయితే వేస్తారు. ఇది క్రష్ చేసి మనకి లారీలోకి అయితే లోడ్ చేస్తుంది. ఈ ఫ్యాక్టరీలో ఇటువంటి క్రష్ చేసే మిషనరీస్ 3 అయితే ఉన్నాయి. ఐస్ సర్క్యులేషన్ బట్టి కొన్ని చోట్ల ఎక్కువ మిషనరీ కూడా ఉండొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వీటిలో వచ్చేసరికి ఐస్ బ్లాక్స్ అనేవి రెడీ అవుతాయి. ఇలా చాలా మందికి కామన్ గా ఉన్న డౌట్ వచ్చేసరికి ఐస్ అనేది ఏ వాటర్ తో తయారు చేస్తారు, మున్సిపాలిటీ వాటర్ తోనా లేదంటే మినరల్ వాటర్ తోనా అని చెప్పి చాలా మందికి అయితే డౌట్ ఉంది. బయట కంపెనీల గురించి నాకు తెలియదు కానీ ఇక్కడైతే కేవలం మినరల్ వాటర్ తోనే తయారు చేస్తారండి. ఇక్కడ చూస్తున్నవి ఐస్ బ్లాక్స్ మోల్డ్స్ అండి. వీటిలో వాటర్ పట్టేసి ఫుల్ గా ఫ్రీజ్ చేస్తే ఐస్ బ్లాక్స్ అనేవి రెడీ అయిపోతాయి. అలా రెడీ అయిన ఆ బ్లాక్స్ మొత్తాన్ని కూడా మిషనరీ సహాయంతో పైకైతే తీస్తారు. ఆ మిషనరీ వచ్చేసరికి ఇదేనండి. ఈ సాయంతోనే ఐస్ బ్లాక్స్ ని ఈజీగా పైకైతే లిఫ్ట్ చేస్తారు. ఆ మూవ్ చేసిన ఐస్ బ్లాక్స్ సీ ఫుడ్ పాడవకుండా ఎక్కువగా కంటైనర్స్ అయితే యూజ్ చేస్తుంటారు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ